महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ పంచగ్రహ కూటమి రాహుతో కలిసి ఏర్పడటం కుంభరాశిలో, గురువు గారి వీక్షణ కూడా కుంభరాశి మీద ఉండటం, అంటే 6 గ్రహాలు మొత్తంగా వాటి ప్రభావాన్ని కుంభరాశి మీద చూపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే కుంభరాశి మీద 6 గ్రహాల యొక్క ప్రభావం మనకు అనిపిస్తుందో మకర రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుంది? ఇన్ జనరల్గా 2025 మే నుంచి కూడా రాహు యొక్క ట్రాన్సిట్ నెమ్మదిగా మకర రాశి వాళ్ళకి సెకండ్ హౌస్లో కుంభరాశిలో మొదలైంది. ఈ మకర రాశికి సెకండ్ హౌస్ ద్వితీయ స్థానం అయింది. కాబట్టి రాహు ఈజ్ ఏ యాంప్లిఫైయర్ ప్లానెట్. సో రాహు ఏంటంటే ఎంత సంపాదించినా ఇలాగా అరచేతిలో అంత రంధ్రం ఉన్నట్టు ఏంట్రా బాబు వాళ్ళ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అంటాం చూడండి. ఆ విధంగా వచ్చిన మనీని హార్డ్లీ మనం దాన్ని నిలుపుకోవడానికి ట్రై చేయాల్సిన పరిస్థితులు కానీ, లేదా ఇన్ఫ్లో ఆఫ్ మనీని రాహు బాగుంటే పెంచే అవకాశంగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే రాహు ద్వితీయంలో ఉన్నాడో అష్టమంలో కేతు ఆటోమేటిక్గా ఉంటాడు. కాబట్టి ఇక్కడ 8th హౌస్ ముఖ్యంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ముఖ్యంగా జాయింట్ అకౌంట్స్కి సంబంధించి డిటాచ్మెంట్స్, ఇదే 8th హౌస్కి సంబంధించి కేతు ఇక్కడ మాంగళ్య స్థానంలో రావడం వల్ల మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన కేతు లాంటి ప్లానెట్ ఒక స్థానానికి సంబంధించిన ఆరోగ్య స్థానంలో ఉండడం వల్ల మానసిక భయాలు అనేవి ఆరోగ్యానికి సంబంధించి క్రియేట్ చేయటం, ఇలా కొన్ని మకర రాశులు కనిపిస్తూ ఉన్నాయి ఈ ట్రాన్సిట్లో రాహు వల్ల. సో ఇప్పుడు అంటే ఫిబ్రవరి 3 నుంచి బుధుడు, ఫిబ్రవరి 6న శుక్రుడు ఇద్దరు కూడా ద్వితీయంలోకి వస్తున్నారు. బుధుడు యోగిస్తాడు మిత్రక్షేత్రమే, శుక్రుడు యోగిస్తాడు మిత్రక్షేత్రమే, కానీ రాహు అక్కడ యాంప్లిఫై చేస్తున్నాడు. కాబట్టి బుధుడు శుక్రుడు ఇన్ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మాట తీరుతోనే చక్కగా మీరు పనులు చక్కబెట్టుకునే విషయాల్లో కావచ్చు, అంతా కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనకి మెయిన్గా చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి బుధ శుక్రులు కూడా ఇద్దరు కూడా నెగోషియేషన్ ఆఫ్ మనీకి సంబంధించి కానీ, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కానీ ఇద్దరు మంచివాళ్ళే. ఆర్థిక పరంగా ఇబ్బంది కలిగించేవాళ్ళు కాదు, కుటుంబ పరంగా కూడా సఖ్యతని పెంచేవాళ్ళు మిత్రక్షేత్రంలోనే ఉన్నారు కాబట్టి. బట్ రాహు యాంప్లిఫికేషన్ అవడం వల్ల లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ వస్తుంది కానీ సరిగ్గా యూటిలైజ్ చేయలేము. దీనికి తోడు ఫిబ్రవరి 13 నుంచి రవి, ఫిబ్రవరి 23 నుంచి కుజుడు, 13న రవి 23న కుజుడు, 2 గ్రహాలు కూడా ఎప్పుడైతే ఈ రాశికి సెకండ్ హౌస్లో కంజెక్ట్ అవుతున్నాయో మొత్తం పంచగ్రహ కూటమిగా ఏర్పడుతుందో, రవి యాక్చువల్గా ఫ్లేమ్ ప్లానెట్, ఫైరీ ప్లానెట్, అలాంటి ఫైరీ ప్లానెట్ రాహుతో కలవటం వల్ల ఇంకా బర్న్ అవుతుంది సెకండ్ హౌస్. కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి కొన్ని సమస్యలు, ఫైనాన్షియల్ డ్రైనెస్. కుజుడు కూడా అక్కడే ఉన్నాడు, శత్రుక్షేత్రం రవికి కుజుడికి. కుజుడు ఈజ్ ఏ అగ్రెసివ్ ప్లానెట్, కుటుంబ స్థానంలో ఉండటం వల్ల ర్యాష్ స్పెండింగ్ కావచ్చు, ర్యాష్ స్పీచ్ కావచ్చు, స్పీచ్ వల్ల కొన్ని ఇబ్బందులు కావచ్చు, థ్రోట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివేవో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్కి సంబంధించి స్పైసీ ఫుడ్ తీసుకోవటం వల్ల ఎసిడిటీకి సంబంధించి, గ్యాస్ట్రిక్కి సంబంధించిన సమస్యలు, ఇలాంటి మకర రాశి వాళ్ళకి ఈ కంజంక్షన్ వల్ల ఎక్కువ జరిగే ఆస్కారం ఉంది. సో బీ ఫోకస్ ఆన్ యువర్ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, స్పెండింగ్స్, ఖర్చుల విషయంలో, తినే తిండి విషయంలో, మాట్లాడే వాక్ విషయంలో, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో. ఎప్పటిదాకా ఫిబ్రవరి 23 నుంచి, మెయిన్లీ ఫిబ్రవరి 23 నుంచి అలాగే మార్చి 1వ తారీఖు వరకు కూడా 7 రోజులు, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా 7 రోజులు కూడా ఫిబ్రవరి ఎండింగ్కి సంబంధించి, ఫిబ్రవరి ఎండింగ్ మాసానికి సంబంధించి, ఎండింగ్ నెలకి సంబంధించి మాత్రం ఎక్కువ కేర్ తీసుకోవాలి. దీని ఎఫెక్ట్ మార్చి ఫస్ట్ 3 వారాలు కూడా, మార్చి 1st, 2nd, 3rd వీక్లో కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మకర రాశి వాళ్ళు ఇప్పుడు ఈ చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని, సో వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఆస్ట్రాలజీ, జ్యోతి ఈశం అంటే వెలుగునిచ్చేది. ఏ టైంలో దేని మీద ఇంపాక్ట్ పడుతుంది, మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ వచ్చినప్పుడు, స్పెషల్ వీడియోస్ మనం చేసినప్పుడు డెఫినెట్గా నేను చేసిన సార్ మీరు చెప్పినప్పుడు అలా జరిగింది, మేము విన్నాం, మేము ఓవర్కమ్ అయ్యాం అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆస్ట్రాలజీ అనేది భయపడిచ్చేది కాదు, ఎలా జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుని గురుబలంతో మనం జీవితాన్ని చక్కగా సుగమనం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.